రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార జోరు పెంచాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తనను గెలిపిస్తే 5 ఏళ్ల పాటు కష్టపడి సేవ చేస్తానని గద్దె రామ్మోహన్ ప్రజలకు తెలిపారు. పటమటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉదయపు నడకకు వచ్చిన వారిని కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి గెలిపించాలని కోరారు. మార్చి 20వ తేదీన నామినేషన్ వేసిన అనంతరం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నామని గద్దె రామ్మోహన్ తెలిపారు. కూడా రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భావితరాలకి పునాది వేశారో ఆ పునాది మీద చక్కటి నిర్మాణాలు ఏర్పడటానికి ఈ యొక్క ఎన్నికలు కీలకం. నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను గద్దె రామ్మోహన్ నేను అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని నాని గారు మేమిద్దరం కూడా గత 5 సంవత్సరాలు విజయవాడ నగర అభివృద్ధిలో మా వంతుగా కృషి చేయడం జరిగింది. ఇంకా చాలా చేయవలసి కూడా ఉంది. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారందరికీ తెలియజేస్తూ వారి మద్దతు సంపూర్ణమైన మద్దతు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని కోరటం జరిగింది. చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని 24వ వార్డులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో ప్రారంభించిన ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ పథకాలు వివరిస్తూ ఆంజనేయులు ప్రచారం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో వినుకొండకి పెద్ద ఎత్తున అభివృద్ధి లభించింది. జిల్లాలోనే అత్యధికంగా 200 కిలోమీటర్ల పైన సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. తాగునీరు సమస్య కోసం వినుకొండ నియోజకవర్గానికి వాటర్ గ్రిడ్ కోసం నిధులు తీసుకొచ్చాం. 259 కోట్ల రూపాయలు ఒకే ఒక్క సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా కృషి చేస్తానని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం స్థానం నుంచి తెదేపా తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకున్న దేవినేని అవినాష్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా నాయకులను కలిసి తనను ఆదరించాలని కోరిన అవినాష్ గుడివాడలో తెలుగుదేశానికి పునర్వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు నారా చంద్రబాబు గారు మాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో గురువాడలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెప్పడానికి ప్రతి ఒక్క ప్రజానీకానికి కానివ్వండి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాల వల్ల యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలుస్తాం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క దేశంలో ఈ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తున్నారు. ఇంతమంది మేమందరం కూడా కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఈరోజు అవతల వ్యక్తి గొప్పేం కాదు. 2 సార్లు గెలిచిన తెలుగుదేశం మేరే. ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కాబట్టి అతనేం పెద్ద గొప్ప వ్యక్తి కాదు.